మా వైఫ్ సడన్ గా సర్ప్రైజ్ గా ఐస్ క్రీమ్ పెడతాను రండి అని చెప్పి పిలిచింది. నా పెళ్లిన కాడి నుంచి ఇలాంటి సర్ప్రైజ్ ఐస్ క్రీమ్లు కొత్త ఏం కాదండి, చాలా తిన్నాను. ఇందులో వాడిన పదార్థాలు వచ్చేసి పాలు, పంచదార పాకం, యాలకులు, కార్న్ ఫ్లోర్, ఇంకా మెయిన్ గా బాదం పప్పు. తయారీ విధానం కావాలంటే కామెంట్ చేయండి, భార్య గారిని రిక్వెస్ట్ చేసి వీడియో చేద్దాం. చూడటానికి జున్ను ముక్కలా ఉంది కానీ గురువు గారు టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుందండి. ఎలా ఉందంటే అండి, కుల్ఫీని ఐస్ క్రీమ్ చేస్తున్నట్టు, బాదం పాలను ఐస్ క్రీమ్ చేస్తున్నట్టు చాలా బాగుందండి. నాకు చాలా బాగా నచ్చింది. గురువు గారు ఎప్పుడైనా టైం పాస్ గా సరదాగా తింటే మంచిది, కానీ ఇలాంటి రోజు తింటే మాత్రం ఆరోగ్యానికి దెబ్బండి బాబు. మా అమ్మాయికి ఐస్ క్రీమ్ మాత్రం చాలా నచ్చింది, చాలా బాగుందని చెప్తుంది. ఇలాంటి స్వీట్ ఐటమ్స్ ఎప్పుడు తక్కువ అనుకుంటాను, కానీ టేస్ట్ చూసాక నచ్చాక కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇంకో కప్పు తినేసిన రెండో అన్నయ్య వదిన కలిపి ఒక స్వీట్ బాక్స్ పంపించారు మా వైఫ్ కి. ప్రెగ్నెంట్ లేడీస్ ఇష్టంగా తింటారు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు, చుట్టాలు ఇలాంటి కొంతమంది పంపించుకుంటా ఉంటారు. రాజమండ్రిలోని ఆనంద్ స్వీట్స్ తెచ్చారు. 40 years ఇండస్ట్రీ అనమాట, చాలా ఫేమస్ స్వీట్స్ అక్కడ. మా రెండో అన్నయ్య ఎప్పుడు స్వీట్స్ తెమ్మన్నా ఆనంద్ స్వీట్స్ నుంచి తెస్తాడో మరి ఎందుకో తెలియదు. మన లోపల ఎప్పుడు ఇద్దరు ఉంటారండి, ఒకటి మంచోడు ఒకటి ఎదవనమాట. మంచోడు ఎప్పుడు రే గనియా ఇలాంటివి తినకూడదు, ఆరోగ్యానికి మంచిది కదా అంటున్నాడు. ఎదవనే కూడా ఉంటాడు కండి, అది మాత్రం అప్పుడప్పుడు తినచ్చా ఇంకా తినేరా గనియా అంటున్నాడు అనమాట. అందుకని చెప్పి తినేసి